पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। अद्य गुरुवासरः। अद्य गुरुवासरः सत्यं। तत्र वेणुधर महोदयः वदति अहं मम गिरिधर नाम इति। वाक्यं शुद्धं वा अशुद्धं वा? मम नाम गिरिधर रावः। न, अत्र वेणुधर महोदय वदति मम गिरिधर नाम इति वाक्यं शुद्धं वा अशुद्धं वा इति वदतु। शुद्धं महोदय। अशुद्धम्। अन्यजनाः? शुद्धं महोदय। शुद्धं। मम नाम गिरिधररावः। अस्तु, उत्तमं। वाक्यं शुद्धम् अस्ति। अत्र मम नाम आनन्दकुमारः शुद्धं वाक्यम्। आनन्दकुमारः मम नाम शुद्धं वाक्यम्। आनन्दकुमारः नाम मम शुद्धं वाक्यम्। मम आनन्दकुमारः नाम शुद्धं వాక్యం। సంస్కృత మాధ్యమే మీరు ఎలా పెట్టినా సరే అర్థం అదే వస్తుంది. ఎందువల్ల? అదే తెలుగులో అనుకోండి, నా యొక్క పేరు ఆనందకుమారు, ఆనందకుమారు యొక్క నా పేరు, అర్థం మారిపోయింది. సంస్కృతంలో మమ అంటే నా యొక్క అని ఒకటే పదం. సంస్కృతంలో అన్నీ అలాగే ఉంటాయి. ఆ ఒక పదంలోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి వీళ్ళు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు, ఐ గో టు స్కూల్, ఐ టు గో స్కూల్, అర్థం మారిపోయింది. ఐ స్కూల్ గో టు, అది కూడా అర్థం మారిపోయింది. ఐ స్కూల్ టు గో, అర్థం మారిపోయింది. సంస్కృతం అలా కాదు. అహం విద్యాలయం గచ్చామి, గచ్చామి విద్యాలయం అహం, విద్యాలయం అహం గచ్చామి, అహం విద్యాలయం గచ్చామి. ఎలా చెప్పినా సరే అర్థం మాత్రం మారదు. అది తెలుసుకోవాలి. అస్తు. एकः सन्देहः अस्ति నా మహోదయ, సందేహం తు దశవాదన అనంతరమేవ, అత్ర తు సంభాషణమేవ. అంటే వాచ్మ్యాన్ ని ఏమనాలి అనేది సందేహం. అది మీ ఒక్కరి సందేహం కాబట్టి అది మీరు వాట్సాప్ లో పెట్టండి. ఈ అరగంట సమయం దేనికోసం కేటాయించాం మనం? సంభాషణ కోసం, సందేహాల కోసం. సెంటెన్స్ చెప్పాలని ఉంది. వాచ్మ్యాన్, పని మనిషి. అంటే మీరు కరపత్రం చదవలేదు. మీరు కరపత్రం చదివారా? మీరు చదువుతున్నా కానీ దొరకలేదు ఆ పదాలకి. వాచ్మ్యాన్ తెలుగులో ఏమంటారండి? తెలుగులో కూడా పదం గుర్తు రావట్లేదు. కాపలాదారుడు. పర్వాలేదు, ఇంకేదైనా ఉపయోగించండి. అదే పదంలో ఉపయోగించి వాక్యం చెప్పండి.
దానికోసం ఆగిపోవద్దు. కర్మకరి పని మనిషి కర్మకరి అని దొరికింది. ఇంతకీ మీరు వాక్యం చెప్పలేదు. ఇంతసేపు మాట్లాడిన తర్వాత వాక్యం మీరు చెప్పలేదు. అద్య కర్మకరి నా ఆగచ్చతి అనాలి, రాలేదు. ఉత్తమం. నా ఆగచ్చతి. ఓకే, రాలేదు ఈరోజు అని చెప్పడం. ఫస్ట్ చెప్పారు మీరు, మళ్ళీ తెలుగు అక్కర్లేదు ఇంకా. మహోదయ, అహం గృహకార్యం లిఖితవాన్. ఇక్కడ సామాన్యంగా ఈ 9:30 నుంచి 10 వరకు అసలు ఇది పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. సంభాషణ. సంభాషణ అంటే ఏంటి? అవతల వాళ్ళని చూసిన తర్వాత మనకేదో ప్రశ్నో ఇంకోటో వస్తుంది. మాట్లాడడం. వాక్యం చెప్పి వాక్యం కరెక్టేనా అది నేర్చుకోవడం. అది ఇక్కడ సంభాషణ చెయ్యాలి మనం. సంభాషణ ఎందుకు చేయాలంటే అప్పటికప్పుడు మనకి ఏమనిపిస్తుంది. అత్ర రమణ ప్రసాద్ మహోదయ అస్తి. మహోదయ నమస్కారः. నమస్కారः. భవాన్ ఏవం స్థాపితవాన్, కారణం కిం? సంధ్యావందనం కరోమి. సంధ్యావందనం కరోమి. ఇట్లా మాట్లాడండి. ఇది కావాలి ఇక్కడ. వాక్యాలు చెప్పడం కాదు. అహం గృహం గచ్చామి, కరెక్టేనండి వాక్యము, అది కాదు. సంభాషణ కావాలి ఇక్కడ. ఉమాసుందరి మహోదయ నమస్కారः. నమస్కారం. భవతి ఉపనేత్రం కిమర్థం ధరతి? అహం ఉపనేత్రం నేత్ర సమస్య ఇత్యుక్తే ఉపనేత్రం ధరామి. అత్ర దృష్టి దీర్ఘదృష్టి అస్తి వా హ్రస్వదృష్టి అస్తి వా? ద్వయమపి అస్తి. ద్వయమపి అస్తి. ఇట్లా మాట్లాడుకోవడానికండి. మనం మామూలుగా ఎలా మాట్లాడగలుగుతాం? మనం నలుగురిని కలిసినప్పుడు ఎలా సంస్కృతంలో మాట్లాడగలుగుతాం? అక్కడ వాక్యాలు చెప్పడం కాదు. అది ప్రయత్నించండి. మహోదయ, ఇదానీం కః సమయః? ఉత్తమం. పావు తక్కువకు ఒకటి ఉందండి, ఇది మర్చిపోయాను నేను. దశవాదన. పాదోన దశవాదన. చింతానాస్తి. దశవాదనం. సమయః కః? పాదోన దశ. భవాన్ కాఫీ ఉపాహారః అల్పాహార కరోతి వా? కాఫీ అల్పాహార కరోమి ఆల్రెడీ డన్. పర్వాలేదు మహోదయ, మనం చెప్పుకోలేదు ఇంకా. మనం ఇంతవరకు వర్తమాన కాలం మాత్రమే చెప్పుకున్నాం. వర్తమాన కాలం చెప్పాను కదా మీకు. చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు ఏదో మాట్లాడతాడు. కాఫీ అల్పాహారస్య కరోమి. అల్పాహారస్య ఎందుకు వచ్చింది అక్కడ? అల్పాహారం కరోతి. అట్లాగే నేను చెప్పాను, మనం కన్నడ వాళ్ళకి కాదు. అల్పాహార కాదు, తెలుగులో అల్పాహారం. అల్పాహారం కాఫీ చ కరోమి. ఉత్తమం. భవాన్ భవతః గృహే కతి జనాః సంతి? మమ గృహే 2 జనాః సంతి. కే కే తే? అహం మమ ధర్మపత్ని. భవాన్ మమ పుత్రః కతి పుత్రః కతి పుత్రీ సంతి?
एकं पुत्रः एका पुत्री। एकं पुत्रः एका पुत्री। ते किं करोति कुत्र अस्ति ते पुत्रः पुत्री च बेङ्गळूरुनगरे वसन्ति। ते किं करोति पुत्रः किं करोति पुत्रः पुत्री च साफ्ट्वेरे उद्योगं करोति। कार्यं करोति निर्मला महोदये सुप्रभातम्। सुप्रभातम् उमासुन्दरी मैडम महोदय। भवती कथमस्ति भवती कथम् अस्ति ఎలా ఉన్నారు? I didn't get it. అర్థం కాలేదు చెప్తారా? అహం సమ్యక్ అస్మి. అమ్మా ఉమా సుందరి గారు, మహోదయ నేను అదే చెప్పాను. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పరీక్షలు రాసిన వాళ్ళు వచ్చి దయ ఉంచి ఇంతవరకు ఏ పదాలు చెప్పడం జరిగిందో అవి మాత్రం ఉపయోగించండి. సరే మహోదయ. అస్తు మహోదయ. బాగా అది ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కూడా కొత్త పదాలు ఉపయోగించొద్దు దయ ఉంచి. మనం ఇంకా క్రియాపదాల బహువచనం చెప్పుకోలేదు అలా, ఎందుకంటే ఆవిడ అడిగారు ఇప్పుడు, అంతే ఇంకా స్టార్ట్ అయిపోయింది డిస్కషన్. నాకు అర్థం కాలేదండి, మీరు అర్థం చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు, అదంతా అక్కర్లేదు ఇక్కడ. అలాగే మహోదయ. అంటే నాకు చాలా నాకే చాలా గాభరా వేస్తుంది, ఎందుకు ఇలా మళ్ళీ 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 చెప్పాల్సి ఎందుకు వస్తుందని. ఇక్కడ సరదాగా సంభాషించుకుంటారా అంటే ఏంటేంటో టాపిక్లు వస్తాయి, ఇక్కడ సమయం వృధా అయిపోతుంది. అరగంట చాలా మంచి సమయం, మాట్లాడండి. మిగతా వాళ్ళు కూడా రండి, మాట్లాడండి. ఏమీ లేకపోతే భవతః నామకిం భవత్యాహ నామకిం ఏదో ఒకటి అభ్యాసం చేయండి, ఇక్కడ నోరు విప్పండి. మహోదయ నమస్కారः. నమస్కారः. మమ నామ ఝాన్సీ రాణి. అహం గృహకార్యం కరోమి, అహం పాకం కరోమి, అతః అహం న వదామి మహోదయ. చింతా నాస్తి. భవతి ఖాదతి వా? ఆం మహోదయ. అస్తు, అహం ఖాదతి. చింతా నాస్తి. ఖాదతు వదతు. అస్తు మహోదయ. భవతి ఝాన్సీ రాణి ఖలు? అవును. ఆం మహోదయ. దేశభక్త. భవతి దేశభక్త వా? ఆం మహోదయ. అహం సేవికా మహోదయ. అస్తు, ఉత్తమం. అస్తు అస్తు, ధన్యవాదः. పచనం కిం కరోతి మహోదయ? భవాన్ అల్పాహారం ఖాదతి వా మహోదయ? ఖాదామి. భవతి పచనం కిం కరోతి? కిం పచనం? అన్నం వా, వ్యజనం వా, ఉపసేచనం వా? వ్యంజనం మహోదయ. ఉత్తమం, వ్యజనం. అన్నం అనంతరం వా? అన్నం అనంతరం పచతి వా? అహం పాకం కరోమి మహోదయ. అస్తు. అహం అన్నం పచామి మహోదయ. ఉత్తమం. అంతే. సుభద్రా మహోదయ నమస్కారः. నమస్కారः. అహం ఓట్స్ ఉప్మా కరోమి. ఉత్తమం. ఖాదతి వా పచతి వా? పచతి పచామి ఖాదామి. పచామి ఖాదామి. రమణ ప్రసాద్ మహోదయ, भवान् कुत्र अस्ति? अहं विशाखपट्टणे अस्ति. विशाखपट्टणे कुत्र अस्ति? विशाखपट्टणे रामनगर मिंदी गाजुवाका अस्ति. गाजुवाका कूर्मन्नपालम समीपे वा? कूर्मन्नपालम समीपं गाजुवाका. नमस्कारं महोदय, मम नाम सुजाता रतन पट्नायक.
నమస్కారం మహోదయ. మమ నామ మంజుల. నమస్కారం మహోదయ. మమ నామ జ్వాలాదేవి. మంజుల మహోదయ. నమస్కారం మహోదయ. మమ నామ నిర్మల. అహం హైదరాబాద్ వసతి. అహం పూర్వ లేఖా అధికారి, విశ్రాంత లేఖా అధికారి. I think హైదరాబాద్ వసతి. పుత్ర వసతి మహోదయ. హైదరాబాద్ పీరం చెరువు వసతి మహోదయ. భవతి కుత్ర వసతి మహోదయ? మమ భాగ్యనగర బేగంపేట్ వసతి. మమ విశ్రాంత రచన అధ్యాపక. చెయ్యండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత. అహం రాజలక్ష్మి. అహం భాగ్యనగరే అస్తి. ఇంకొక 2 సిమ్ చేసి రామప్రసాద్ మహోదయ. నమస్కార. నమస్కారः. ప్రభాతం. జ్వాలాదేవి. నమస్తే. నమస్కార. నమస్కారం. పుత్రవా పుత్రికవా? రామ్ ప్రసాద్ మహోదయ. నమస్కారం. నమస్కారం. నాకు అర్థం కాలేదు మీరు ఏం చెప్పారు. అహం విశాఖపట్నం వసతి. శుభం శుభం. అస్తు. మమ సేమ్యా పులిహోర కరామి. మహోదయ, అహం సంస్కృత భారత్యాః కార్యక్రమం సేవా కార్యక్రమం కరోమి మహోదయ. అద్య అధిక సంస్కృతం వదామి మహోదయ. ప్రథమదినస్య అభ్యాసం సమూహే నాస్తి మహోదయ. ద్వితీయదినస్య అభ్యాసం అత్యద్భుతం. మమ అవకాశం అహం అభ్యాసం సంస్కృత అభ్యాసం సమ్యక్ కరోమి మహోదయ. ద్వితీయదినస్య గృహకార్యం. భవతి కుత్ర వసతి మహోదయ? అహం గుంటూరు నగరే వసామి మహోదయ. అస్తు. తత్ర భవతి జానాతి ఖలు రవివాసరే నూతన సప్తదినాత్మక శిబిరం భవతి పాలమూరు గ్రామే. ఆం మహోదయ. సమయమస్తి చేత్ గచ్చन्तు. జిల్లెల్లముడి గ్రామే ఇదానీం ప్రచలతి మహోదయ. సంభాషణ వర్గం సప్తాహ ప్రచలతి మహోదయ. తత్ర న గతవతి యతః మమ పతి మహోదయస్య అంగీకారం న కుర్వంతి మహోదయ. మమ సంస్కృతం అత్యంత ప్రీతిః అస్తి మహోదయ. మమ బాధ అత్యంత బాధాకరం న వదామి మహోదయ. ఎగిరిపోతే ఎంతో బాగుంటుంది అన్నట్టుంటది, కానీ వీలు కావడం లేదు. భవసాగరం కదా మహోదయ. భవసాగరం కలు మహోదయ. ఇప్పుడు మీకు అదే ఎగ్జాక్ట్లీ నేను అదే అనబోతున్నాను. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?
నేను ఉద్యోగం చేస్తూ నాకు అలాగే అనిపించేది. సంస్కృతం నేర్చుకుంటే బాగుండే అని. అలాగే అందరికీ అనిపిస్తుందండి. మీకు నాకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరికీ కూడా సంస్కృతం నేర్చుకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది పాపం. కానీ ఏం చేస్తాం, భవసాగరం, సంసార సాగరం, అందరం కొట్టుకుపోతున్నాము. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నేను నిజానికి ఉద్యోగంలో చేరినప్పటి నుంచే నేను సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టుంటే నెమ్మదిగా అడుగులేసి ఈ పాటికల్లా చాలా ముందుకు వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను ఇప్పుడు మొదలుపెట్టాను ఉపనిషత్తులు, వేదాలు చదవడం. కానీ ఈ పని 10 ఏళ్ల క్రితం చేస్తుంటే కానీ ఎంతో బాగుండేది అని అనిపిస్తుంది. అందుకని లేట్ లేదు, జరిగినంత వరకే. ఇంత జరిగితే ఇంతే, అలా అడుగులేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అంతే. దేనికి బాధపడక్కర్లేదు. అవకాశం ఎంత దొరికితే అంత. కానీ ఈ సమయానికైనా కనీసం సంస్కృతం నేర్చుకోవాలి అన్నటువంటి ఆ భగవంతుడు ఆ బుద్ధి ఇచ్చాడు చూడండి మనకి, అదే చాలా అదృష్టం అది. ఆగామి జనరేషన్ ఇటువంటి బాధ పడకుండా ఉండాలంటే మంచిగా చిన్నప్పుడే 1వ తరగతి నుంచే సంస్కృతం నేర్పిస్తే ఈ బాధ ఉండదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. అంతే అమ్మా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అందరికీ ఆలోచనలు మీకే కాదు, అందరికీ ఉన్నాయి ఆలోచనలు. కానీ అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికల్లా ఒక సామెత చెప్తారు తెలుగులో, అమ్మకి ఇల్లు కట్టడము అంటారు. అంటే ఏంటో తెలుసా అండి? ఆ అమ్మకి చక్కగా 10 మంది పిల్లలు ఉన్నారట. రాత్రి వాళ్ళ అమ్మ భోజనం పెడుతూ ఉంటే అంటారట, అమ్మా నీకు రేపు ఇల్లు కట్టేస్తామని చెప్పి. అంతే, తెల్లారు లేవగానే ఎవరి బస్తా వాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. రాత్రి వస్తారు, మళ్ళీ అదే మాట, అమ్మ రేపు ఇల్లు కట్టేస్తాను నీకని. మా వైపు ఉంది సార్ అది, ఆ సామెత గునుపూరు జంగాలు అంటారు. కరెక్ట్. ఇది కూడా అదొకటి, గునుపూరు జంగాల జట్టు అంటారు, అది అట్లాంటిది. మా వైపు ఉంది అది. మా పిల్లలు పెద్ద పాఠశాలలో చదువుకుంటున్నారండి. వాళ్ళతో కనీసం సంస్కృతంలో నేను కొన్ని మాటలన్నా మాట్లాడాలి అని కోరికతో జాయిన్ అయ్యానండి. సో అందుకని ఏంటంటే, అది మనకి కోరిక ఉండగానే ఒక అడుగు వేసేయాలి. తప్పు రైట్ అడుగు వేసేయాలి. ముందు ఈత కొడదాం అనుకుంటే నీళ్ళల్లో దిగాలి. నీళ్ళల్లో దిగకుండా ఈత ఎప్పుడు మొదలు పెడతాను అప్పుడే దిగుదాంలే అనుకుంటే అయ్యేది కాదు అది. అదే అంటున్నాను, ఇప్పుడు సంస్కృతంలో మీరందరూ దిగారు, చాలా సంతోషం, అదృష్టవంతులు. అలా నెమ్మదిగా అడుగులేయండి, పర్వాలేదు. నెమ్మదిగా అంటే మనకి లేట్ అవుతోంది, కానీ ఒక్క మాట గుర్తుకొస్తుంది, చెప్తాను మీకు నేను. ఒక ఆయన నా దశదిన శిబిరానికి వచ్చారు. ఆయన వయసు 92 ఏళ్ళు. ఆయన అడిగాను నేను, మహోదయ ఏమనుకోకండి, 92 ఏళ్ళు కదా మీకు, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు శిబిరానికి అంటే ఏమన్నారు తెలుసా అండి ఆయన? ఏం లేదండి, ఇప్పుడు మొదలుపెట్టాను, మళ్ళీ జనంలో కంటిన్యూ చేస్తాను. అంటే ఆలోచించండి ఎంత దృఢమైన పట్టుదల ఉందోను. సో అందుకని ఏంటంటే, మనం మొదలు పెట్టాం, అదృష్టం అది. అస్తు, ధన్యవాదః. మహోదయ, ఒక్క చిన్న విషయం మహోదయ. మనకి సమయం అయ్యింది. అలకాపురంలో ఒక్క నిమిషం మహోదయ. అలకాపురంలో లేదు, క్షమించాలి, మనం అప్పుడే 1 నిమిషం 2 నిమిషాల ముందుకు వెళ్ళిపోయాం. అప్పుడేను 1 నిమిషం అయిపోయింది ఆల్రెడీని. నా ప్రార్థన లేట్ అవ్వకూడదు, తర్వాత మాట్లాడదాం మనం. లేదు మీకు మాట్లాడదామని ఉంటే తరగతి అయిపోయిన తర్వాత, మన శాంతి మంత్రం అయిపోయిన తర్వాత కూర్చునే వాళ్ళు సరదా కబుర్లు చెప్పుకుందాం అప్పుడు. అస్తు. కానీ శాంతి మంత్రం అవుతూ ఉండగానే చాలా మంది వెళ్ళిపోతున్నారు, అది జరగకుండా చూసుకోండి అంతేను. అస్తు, ధన్యవాదః.